హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే నేర్చుకోబోతున్నాం. ఆ సబ్జెక్ట్ ఏంటంటే మనందరికీ ఇష్టమైన సబ్జెక్ట్ సైకాలజీ. ఇందులో మన టాపిక్ ఏంటంటే స్మృతి మరియు విస్మృతి. అయితే మనకి స్మృతి లేకుండా అభ్యాసం కొనసాగడం సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నిన్న ఒక పాఠం విన్నాం, ఆ పాఠం విన్న వెంటనే నిన్నే మర్చిపోతే ఈరోజు పాఠాలు గుర్తుండే మనకి గుర్తుండవు. అలాగే స్మృతి పూర్తిగా లోపించిన జీవితాన్ని ఊహించగలమంటే ఊహించలేం. సో మనకి ఏ విషయం మనకు గుర్తులేదనుకో, అప్పుడు ఏం చేస్తాం? మనం మన ఇంటిని, మన పేరుని, మన తల్లిదండ్రులని, ఇలా మన ఊరిని మొత్తం అన్నిటినీ మర్చిపోతే ఏం చేస్తాం? ఈ జీవితం అంతా మనకి ఏదోలా ఉంటుంది కదా, ఇంకా జీవితం ఉండదు, ఇంక ఇవన్నీ మర్చిపోతే ఏముంటుంది మనకి. సో ఇవన్నీ మనకి ఇలాంటి ఏమీ కలగకుండా ఈ కాపాడేది మనకి స్మృతి అనమాట. అయితే ఇంతకీ ఈ స్మృతి అంటే ఏంటంటే అభ్యసించిన విషయాలు మెదడులో స్థిరీకరింపజేసి అవసరమైనప్పుడు చేతనంలోకి తీసుకురాగలిగిన శక్తి ఈ స్మృతి అనమాట. అంటే ఏంటంటే మనం ముందు నేర్చుకున్న విషయాలు ఉంటాయి కదా, ముందు ఏవైతే నేర్చుకున్నామో అవి ఏ క్రమంలో అయితే నేర్చుకున్నామో తిరిగి అదే క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ స్మృతి అనమాట. అయితే ఇంతకుముందు మన విషయాలు చాలా జరుగుతాయి, చాలా అనుభవాలు మనకి గుర్తుంటాయి. సో అలాంటి వాటిని గుర్తు తెచ్చుకోవడాన్ని లేదా జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని ఈ స్మృతి అంటాం. ఓకే, ఇంతటితో క్లారిఫై. నెక్స్ట్ చూస్తే ప్లేటో ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు అనమాట, మానవుని మెదడు లక్క ముద్ద వంటిదని పేర్కొన్నారు. సో ఇది మనకి గుర్తుండాలంటే మనకి ఒక ముద్ద ఉంది కదా, అన్నం ముద్ద అనుకోవచ్చు, అది కలిపి ఎక్కడ పెడతాం? ప్లేట్లో పెట్టామంట. సో ఇలా అనమాట. అలాగే అరిస్టాటిల్ ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే గతాన్ని స్మృతి అని, వర్తమానాన్ని అవధానం అని, భవిష్యత్తును ప్రతిక్షణ అని అన్నారు. అసలు సూచించారన్నమాట. అవేంటంటే అనుభవం, ఉద్దీపన, మెదడుపై ముద్రపడడం అనమాట. వీటినే స్మృతి చిహ్నాలు ఏర్పడడం అంటారు. నెక్స్ట్ ఆ ఉద్దీపన ఫలితంగా నాడీ వ్యవస్థలో మార్పులు రావడం అనమాట. జరిగితే ఎంత స్పష్టంగా జరిగితే ధారణ అంత బాగా పెంపొందుతుంది అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ ఏంటి? ధారణ. ధారణ అంటే మనకి అభ్యసించిన విషయాలు ఉన్నాయి కదా,
అంకెల సంఖ్యను చూపిస్తే దానిని చూసి తిరిగి వెంటనే చూడకుండా తిరిగి చెప్పాలి. అలా చెప్పిన వెంటనే 4 అంకెల సంఖ్యను చూపిస్తారు. ఇలా అంకెల యొక్క సంఖ్య ఉంటుంది కదా, పదాల్లో 3 అక్షరాలు మాత్రమే ఉండాలి. సో మనకు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 3 అక్షరాలు ఉన్నాయి అర్ధరహిత పదాల్లో. అవి ఏంటంటే వాటి మధ్యలో వోవెల్ మాత్రమే ఉండాలి. జరుగుతాయి. అలా చిత్రం ఒకరి నుండి మరొకరు చేరుతున్న కొద్దీ మార్పులు చెందడమే ఈ ఆకృతుల పునరుత్పాదనం అనమాట. నెక్స్ట్ ఏంటంటే శబ్ద ప్రమాణం, అంటే చెప్పలేకపోవడం.
ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అదేంటంటారా, వ్యాసరూపం, స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి కదా, ఖాళీలు, ఇవి 3 కూడా పునఃస్మరణకు చెందినవి అన్నమాట. అలాగే బహుళైచ్ఛిక ప్రశ్నలు, జతపరచడం లాంటివి గుర్తింపు కన్నా. ఓకే, పునఃస్మరణ కన్నా మనకి గుర్తింపు అనేది తేలికైనది ఇది. ఓకే, నెక్స్ట్ పునరభ్యసనం. ఈ పునరభ్యసనం ఏంటంటే ఒక విషయాన్ని అభ్యసించిన తర్వాత కొంతకాలానికి కొంత మర్చిపోయే అవకాశం మనకు ఉంది. సో అలా మర్చిపోయిన విషయాన్ని కొంతకాలం తర్వాత తిరిగి నేర్చుకోవడాన్నే పునరభ్యసనం అంటారు. దీనినే పొదుపు పద్ధతి అని కూడా అంటారు, రీలెర్నింగ్ అనమాట. అయితే పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ఈ గుర్తింపు పద్ధతి ద్వారా ధారణ స్థాయి ఉంది కదా, అది హెచ్చుగా ఉన్నట్టు తెలిసిందనమాట. ఈ పొదుపు గణన ద్వారా పునరభ్యసనం మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే పొదుపు గణన ఫార్ములా చూద్దాం. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది పొదుపు గణన ఫార్ములా. అయితే ఇందులో విషయం ఏంటంటే మొదటిసారి నేర్చుకోవడానికి పట్టిన ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు, రెండవసారి నేర్చుకుంటాడు కదా, ఆ రెండవసారి నేర్చుకోవడానికి పట్టిన ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు. ఓకే, క్లారిఫై. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పిల్లవాడు లేదా ఒక విద్యార్థి ఆంగ్ల స్టోరీ నేర్చుకోవడానికి 20 రోజులు పట్టింది. అదే స్టోరీని రెండవసారి 5 ప్రయత్నాలలో నేర్చుకున్న అతని పొదుపు గణన ఎంత అని అడుగుతున్నారు. అయితే మనకి అసలు ప్రయత్నాలు ఎన్ని? 20. పునరభ్యసన ప్రయత్నాలు రెండవసారి నేర్చుకున్నారు, అదే 5. సో పొదుపు గణన చేస్తే మనకి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అంటే 20 - 5 / 20 × 100. సో 25 × 100, 15 × 5 75. ఓకే, అలాగే మనకి ఈ స్మృతి రకాలు ఉన్నాయి మనకి, అలాగే స్మృతిని పెంపొందించే పద్ధతులు ఉన్నాయి. స్మృతిలోని ఇతర అంశాలు కూడా మనకి కొన్ని ఉండడం జరిగింది. అయితే మరి అవి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ స్మృతి రకాలు ఏంటో చూద్దాం. సంవేదన స్మృతి ఫస్ట్. అంటే ఉద్దీపన భౌతికంగా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయేంత వరకు మాత్రమే గుర్తుండే విషయాలు ఈ సంవేదన స్మృతి అనమాట. దీని కాల పరిమితి ఏదంటే 1 or 2 seconds. అంటే ఈ సంవేదన స్మృతి అంటే ఏంటో కాదు, దారిలో మనకి ఎవరైనా ఒక తెలియని వ్యక్తి అంటే ఒక అపరిచిత వ్యక్తి అనమాట మనల్ని దాటి వెళ్ళగానే మనం మర్చిపోవడం. అంటే మనకి ఎంతోమంది కనిపిస్తారు దారిలో వెళ్ళేటప్పుడు, అలా ఎవరో ఒకరు కనిపించి అలా అతను వెళ్ళిపోగానే మనకి అతను లేదా ఆమె అలా వెళ్ళిపోగానే మనం వాళ్ళని మర్చిపోతాం అనమాట. సో ఇది సంవేదన స్మృతి. దీని కాల పరిధి ఎంత? 1 or 2 seconds. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి. ఇదేంటంటే అవసరం తీరిన వెంటనే మర్చిపోయే విషయాలు. దీని కాల వ్యవధి 20 to 30 seconds. అంటే సినిమా హాల్లో సీట్ నెంబర్ ఉంటుంది, సో ఆ సినిమా చూసేంత వరకు మనం ఆ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకుంటాం. అలాగే రైల్వేలో బర్త్ నెంబర్, పుస్తకం యొక్క ఇండెక్స్లో కావాల్సిన టాపిక్ గురించి మనం ఒక బుక్లో వెతుకుతాం. అలా వెతికినప్పుడు పేజ్ నెంబర్ చూసి దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఆ నెంబర్ మర్చిపోతాం. ఇంకా దాని అవసరం ఏముంది, ఇంకేం అవసరం ఉండదు కదా, అదనమాట. ఇది స్వల్పకాలిక స్మృతి. అయితే మెయింటెనెన్స్ రిహర్సల్స్ ద్వారా మనం స్వల్పకాలిక స్మృతి యొక్క కాల పరిధిని కాస్త పెంచవచ్చు అంట. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి. ఇది ఎక్కువ కాలం గుర్తుండే విషయాలన్నమాట. ఈ కాల వ్యవధి ఏంటంటే కొన్ని రోజుల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఎలాబరేట్ రిహర్సల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఈ దీర్ఘకాలాన్ని స్మృతిని పెంచవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మన పేరు, అలాగే పేరెంట్స్ నేమ్స్, మనం చదివిన పాఠశాల, మన టీచర్, మన చిన్నప్పుడు టీచర్ కూడా మనకి ఇప్పటికీ గుర్తుంటారు. సో ఇది దీర్ఘకాలిక స్మృతికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ బట్టి స్మృతి. అంటే అర్థంతో సంబంధం లేకుండా అవగాహన చేసుకోకుండా నేర్చుకునే విషయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఒక చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కాలు చదువుతారు. ఏంటంటే టీచర్ కొడుతుందేమో అని భయంతో వాళ్ళు బట్టి పెట్టేయడం జరుగుతుంది. శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, వీటన్నిటిని కూడా వాళ్ళ వేస్తూ నేర్చుకుంటారనమాట. సో అది బట్టి స్మృతి. నెక్స్ట్ తార్కిక స్మృతి. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని చదవడం ఈ తార్కిక స్మృతి అనమాట. అంటే బట్టి స్మృతి ద్వారా నేర్చుకున్న విషయాలను తార్కికంగా అవగాహన చేసుకున్నప్పుడే అవి ఉపయోగంలోకి వస్తాయి అన్నమాట.
ఇప్పుడు పద్యంలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకొని నేర్చుకోవడం ఒకటనమాట. ఇప్పుడు వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అనే పద్యం ఉంటుంది. సో అదేంటి అంటే ఎవరు చెప్పినా వెంటనే వినేయకూడదు, దాన్ని మీనింగ్ తెలుసుకోవాలి, అది నిజమో కాదో తెలుసుకోవాలి, అలా తెలుసుకొని మనం చదవాల్సి ఉంటుంది. ఇదేంటి, ఇది తార్కిక స్మృతి అనమాట. ఇప్పుడు ఆర్కిమిడీస్ సూత్రం ఉంటుంది, దాన్ని అర్థవంతంగా నేర్చుకోవడం. సో ఇదంతా కూడా మనకి తార్కిక స్మృతిలోకి వస్తుంది. నెక్స్ట్ క్రియాత్మక స్మృతి, ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకునే విషయాలు అన్నమాట. అంటే విజ్ఞాన శాస్త్ర విషయాలు ఉంటాయి, అవి ప్రయోగపూర్వకంగా నేర్చుకోవడం అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకోవడం. అంటే మనం ఆల్రెడీ చదివాం, ఆ విషయాన్ని మనం ఇంకా అలా గుర్తు తెచ్చుకోవడం అనమాట. అలాగే మెత్త పువ్వు ఉంటుంది మనకి, ఆ పుష్పాన్ని చూస్తూ దానిలోని ప్రతి భాగాన్ని గమనిస్తూ పుష్ప నిర్మాణాన్ని నేర్చుకోవడం అనమాట. మన 10th క్లాస్లో చాలాసార్లు ప్రతి ఎగ్జామ్కి క్వశ్చన్ అడిగేవారు. అలాంటి టైంలో మనం దాన్ని బాగా అర్థం చేసుకొని నేర్చుకునేవాళ్ళం, అదనమాట. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి, ఇదేంటంటే ప్రయత్నంతో సంబంధం లేకుండా, అంటే విజ్ఞాన విషయాలు, విజ్ఞాన శాస్త్ర విషయాలు విని చదవడం ద్వారా మాత్రమే నేర్చుకోవడం అనమాట. అంటే కొంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర చదివి అవి ఉంటుంది కదా, సో అలా అనమాట. అంటే బాల్యమిత్రుని చూడగానే బాల్యంలో ఇతర స్నేహితులు చదివిన పాఠశాల బోధించిన ఉపాధ్యాయులు గుర్తుకు రావడం. అలాగే పుష్ప నిర్మాణం ఉంది కదా, ఇందాక మనం మెత్త పువ్వు చూసాం, దాని నిర్మాణాన్ని విని లేదా చదువు గుర్తుంచుకోవడం, ఇదేనమాట. నెక్స్ట్ సంసర్గ స్మృతి, అంటే 2 విషయాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడం వల్ల ఒకటి గుర్తు రాగానే రెండవది గుర్తు రావడం ఈ సంసర్గ స్మృతి. అంటే ఎగ్జాంపుల్ తాజ్ మహల్ అనగానే మనకి షాజహాన్ గుర్తుకొస్తారు, సో ఇది సంసర్గ స్మృతి. అలాగే మనకి స్మృతిని పెంపొందించే పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి మనకి. అవి ఏంటంటే కుతూహలం, శ్రద్ధ, అభిరుచి. అంటే మనం ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటే, మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవాలన్నా గుర్తుపెట్టుకోవాలన్నా కూడా మనకి ఏముండాలంటే మనం కుతూహలం ఉండాలి, ఫస్ట్ యాక్టివ్నెస్ ఉండాలి, అలాగే దానిపై శ్రద్ధ ఉండాలి, దానిపై ఒక మంచి అభిప్రాయం ఉండాలి, అంటే మనం నేర్చుకోగలం అన్న ఒక మంచి ఒపీనియన్ ఉండాలి. నెక్స్ట్ అవధానం, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉండాలి మనకి. పునఃస్మరణ, ప్రేరణ, అంటే ప్రేరణ వల్ల కూడా మనకి ధారణ అనేది పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే పునరభ్యసనం, అతి అభ్యసనం. ఈ అతి అభ్యసనం అంటే పదే అభ్యసిస్తే అర్థవంతమైన వాటిని కూడా స్మృతిలో ఉంచుకోగలుగుతాం. అలాగే అంశాలను ఎక్కువ కాలం మనం స్మృతిలో ఉంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అర్థవంతంగా నేర్చుకోవడం, యోగా మరియు ధ్యానం ద్వారా, అంటే మనం అప్పుడప్పుడు ధ్యానం కూడా చేస్తూ ఉండాలి. తక్కువ భావోద్వేగ సమతుల్యత, అంటే ఎక్కువ సంతోషంగా కానీ ఎక్కువ దుఃఖంతో కానీ ఇతర భావోద్వేగాల్లో మరీ హెచ్చు తగ్గుతున్నప్పుడు కానీ స్మృతి తగ్గుతుందన్నమాట. అంటే ఒకేసారి ఎక్కువ సంతోషం ఉన్నా ఎక్కువ బాధ వచ్చేసినా ఏదైనా ఎక్కువైతే అది కష్టం కదా, అదనమాట. నెక్స్ట్ నిర్విరామ అభ్యసనం స్మృతిని పెంపొందించదు అనమాట. అంటే విరామం తీసుకోకుండా అదే పనిగా చదువుతుంటారు కదా, సో అదనమాట. విరామ అభ్యసనం మాత్రం స్మృతిని పెంపొందిస్తుంది. సో అదే పనిగా చదువుతుండకూడదు, అలాగని ఎప్పుడో ఒకసారి పుస్తకం ముట్టుకోకూడదు. దానికంటూ తగిన సమయం మనకు తెలుస్తుంది. మన బ్రెయిన్కి కొంచెం రెస్ట్ అంటూ అవసరం కాబట్టి కొంచెం సేపు చదవాలి, కొంచెం సేపు మైండ్కి రెస్ట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ విషయాన్ని భాగాలుగా చదవడం అనమాట. అంటే విషయం పెద్దదిగా ఉందనుకో, దాన్ని భాగాలు చేసుకొని చదవాలి. ఒకవేళ విషయం చిన్నదైందనుకో, అది మొత్తంగా చదవాలి. సో ఇలా చదవడం వల్ల మనకి స్మృతి అనేది గుర్తుండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కొండగుర్తులు, నిమోనిక్స్. అంటే పెద్దదిగా ఉన్న విషయాన్ని చిన్నదిగా చేసి మెదడుపై భారాన్ని తగ్గించి స్మృతిని పెంపొందించుకోవచ్చు. ఇదే మనకి స్మృతిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇంద్రధనుస్సులోని రంగులను గుర్తుంచుకోవడం. దాన్ని ఎలాగ మనం వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా గుర్తుంచుకుంటామా? లేదు, విబ్జిఆర్ అని గుర్తుంచుకోవడం జరిగింది. అలాగే ఛందస్సులో గణాలు గుర్తుంచుకుంటాం. అవేంటి? యమాత, రాజమానస, అలా మనం గుర్తుంచుకోవడం జరిగింది కదా. సో ఇది అన్నమాట. నెక్స్ట్ సంసర్గం, సౌమ్యం ద్వారా సంసర్గం. అంటే మనకి 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు అని గుర్తొస్తుంది. అంటే నెంబర్స్ ద్వారా అనమాట. ఈ నెంబర్స్ ఒక విషయం ఈ ఇయర్లో జరిగింది, ఇది ఇప్పుడు జరిగింది, సో అలా అనమాట. నెక్స్ట్ వైసవ్యం ద్వారా సంసర్గం. అంటే
మనకి ఆపోజిట్ వర్డ్స్ దానికి రిలేటెడ్ అనమాట. రిలేటెడ్ ఏదైతే ఉందో అది గుర్తు తెచ్చుకోవడం. అంటే సుఖం అనగానే దుఃఖం గుర్తుకొస్తుంది, స్వర్గం అనగానే అమ్మో నరకం అని గుర్తుకొస్తుంది. సో ఇలా అన్నమాట. అంటే వల్ల వేయడం కూడా మనకి కొన్ని సందర్భాల్లో స్మృతిని పెంపొందించడంలో తోడ్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అంటే మనం ఒళ్ళు వేయడం వల్ల స్మృతి పెంపొందదు, అది కరెక్టే. కానీ ఏంటంటే ఆ ఒళ్ళు వేసిన అంశాలు కొంచెం ఎక్కువ కాలం స్మృతిలో ఉంటాయన్నమాట. ఇది దీనికి మీనింగ్. నెక్స్ట్ స్మృతిలోని ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే డెజావు, జైగార్నిక్ ప్రభావం, రెడెంటివ్ స్మృతి లేదా త్వరిత సంయుక్త స్మృతి. ఫస్ట్ డెజావు గురించి చూస్తే ఇది ఒక ఫ్రెంచ్ భాషా పదం అనమాట. ఇదేంటంటే దీని అర్థం మిథ్యా పరిచయ భావన. అంటే గతంలో చూడకపోయినా చూసినట్టు, వినకపోయినా సరే విన్నట్టు ఉంటుందన్నమాట. ఏంటంటే ఒక అంశాన్ని లేదా విషయాన్ని ఇంతకుముందు మనం వినం, కానీ మనకి ఎలా అనిపిస్తుంది, ఇది ఎక్కడో చూసానే, ఇది ఎక్కడో విన్నానే, ఎక్కడో చూసినట్టుందే అనుకోవడం అనమాట. సో ఇలా అనుకుంటూ ఉండడం మనకి డెజావు అనేది అనమాట. మనకి ఎప్పుడు జరిగేదే ఇదైతే. ఈ కారణం ఏంటంటే మనకి పోలిక అనమాట. ఇలా అప్పటికి ఇప్పటికి మనకి పోలిక ఉండడం వల్ల. నెక్స్ట్ జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో ఆపివేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుంటాయని మనకి తెలపడం జరిగింది. సో దాన్నే జైగార్నిక్ ప్రభావం అని అంటారనమాట. అంటే మనం ఏదన్నా ఒకటి చదవాలనుకున్నాం, అదేం చేస్తాం, సగం చదివేస్తాం. తర్వాత మళ్ళీ మనం వేరే పనిలోకి వెళ్ళిపోయినప్పుడు అది మనకు గుర్తుకొస్తుంది, అది చదవాలి మనం, అది గుర్తుండిపోయింది, ఇది మిగిలిపోయిందని. కానీ దాని దగ్గరికి వెళ్ళకపోవడం తర్వాత విషయం. బట్ ఏంటంటే మనకి ఒక మధ్యలో ఆపేసిన పని పూర్తిగా చేయకుండా ఆపేసిన పని మాత్రం మనకి గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ రెడెంటివ్ స్మృతి. ఇది ఏంటంటే సంకేతాలు, ఉద్దీపన ద్వారా గత విషయాలను, అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకున్నట. ఏంటంటే ఒక వస్తువులను కేవలం వాటి ఆకారాలను, అనుభవాలను బట్టి మాత్రమే కాకుండా వాటి వెనుక గల అనుభూతులకు, ఉద్వేగాలకు ప్రాధాన్యతను గుర్తు తెచ్చుకోవడం అనమాట. అంటే ఒక ఇసుకలో ఆటలు ఆడుతున్న పిల్లల్ని చూడగానే మనకు కూడా ఆ పిల్లల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మనం మన చిన్నతనంలో స్నేహితులతో కలిసి ఇలాగే ఆడుకున్నాం కదా, ఇలాగే చేసాం కదా అని అలా పొందిన అనుభూతులు మనకి గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంటి పక్కన కానీ పిల్లల్ని చూస్తే వాళ్ళని గుర్తుకొస్తుంటుంది, వాళ్ళు ఇసుకలో అది ఆడినప్పుడు కానీ, లేదా టైర్తో ఇలా ఆడుతూ ఉంటారు కదా, అదే లేదంటే కొబ్బరి ఆకులు తీసుకొని వాటి గాలిపటాలు తయారు చేసుకొని ఆడుకోవడం, ఇవన్నీ కూడా మన చిన్నప్పటి ఇవన్నీ గుర్తు చేస్తుంటాయి. ఇది అనమాట రెడెంటివ్ స్మృతి అంటే. నెక్స్ట్ విస్మృతి చూద్దాం. విస్మృతి చూస్తే అభ్యసించిన విషయాలను అవసరమైనప్పుడు తిరిగి చేతనంలోనికి తీసుకురాలేకపోవడమే ఈ విస్మృతి అనమాట. ఈ విస్మృతి అనేది స్మృతికి వ్యతిరేకం. అంటే చాలామంది స్మృతి ఉపయోగకరమైనదని, విస్మృతి నష్టదాయకమైనదని అనుకుంటారు. అంటే స్మృతి అవసరం, విస్మృతి అనవసరం అని. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి విస్మృతి కూడా ఉపయోగకరమైనదిగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా పొరపాటు చేయొచ్చు, లేదా మన ఇష్టం లేని వ్యక్తుల ఆలోచనలో కానీ మనకు గుర్తుకొస్తే అవి రాకూడదని ఉండడానికి, లేదా మనం పొందిన అవమానాలు ఉంటాయి, లేదా ఏమిటి ఇలా అభయాలను కానీ ఇలా నిరంతరం మనకు గుర్తొచ్చాయనుకో, అప్పుడు మనకి బాగోదు కదా. అలా మనకు మైండ్లో గుర్తుకు రావడం వల్ల మనం ఇంక దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేం. సో అవి మనకి గుర్తు రాకుండా ఉంటే బాగుంటుంది కదా. సో అదనమాట విస్మృతి. కాబట్టి మనకి స్మృతి అవసరమైనదే, విస్మృతి కూడా కొన్ని సందర్భాలలో అవసరమైనదే. ఈ విస్మృతి ఏంటంటే కాలంతో పాటు పెరుగుతుంది అనమాట. అంటే విస్మృతి రేటు కాలంతో పాటు మళ్ళీ తగ్గడం కూడా జరుగుతుంది. అంటే విస్మృతి మొదట వేగంగా జరిగి తర్వాత నిదానంగా జరుగుతుంది అనమాట. బట్ సంపూర్ణ అంటే పూర్తిగా విస్మృతి అయితే సాధ్యం కాదు. అయితే విస్మృతిని గురించి తెలుసుకోవడానికి ధారణ వక్రరేఖను రూపొందించింది ఎబ్బింగ్హాస్. అంటే ఇతని ప్రకారం ఒక విషయం నేర్చుకున్న తర్వాత తిరిగి పునరుస్మరణ కానీ పునరభ్యసనం కానీ చేయనట్లయితే కాలంతో పాటు ఆ విస్మృతి ఈ విధంగా జరుగుతుందంట. ఏ విధంగానా కింద చూద్దాం. కాలం మరియు విస్మృతి శాతం చూస్తే 20 నిమిషాలు, మొదటి 20 నిమిషాల తర్వాత మనకి 47% విస్మృతి కలిగి ఉంటుందంట.
అంటే మొదటి 20 నిమిషాల్లో మనకి 47% అంశాలను, అలాగే 50 నిమిషాల తర్వాత 50% అంశాలను, ఒక రోజు తర్వాత 66% అంశాలను, 2 రోజుల తర్వాత 72% అంశాలను, 6 రోజుల తర్వాత 75% అంశాలను, 31 రోజు లేదా నెల రోజులకి 79 నుండి 80% అంశాలను మర్చిపోతామని తేలిందంట. అయితే ఈయన పరిశోధన అర్ధరహిత పదాలకు సంబంధించిందని గుర్తుంచుకోవాలి మనం. సో అర్థవంతమైన అంశాలకైతే ఈ మరుపు అంత ఎక్కువ వర్తించదు. ఓకే, క్లారిఫైడ్. అయితే మనకి అసలు విస్మృతికి కారణాలు ఏంటండి అంటే కనుక అనుపయోగం వల్ల విస్మృతి కలుగుతుంది. అంటే ఆ వాడుక లోపం, దమనం, అవరోధం వల్ల. ఇవి మనకి మళ్ళీ 2 రకాలు, పురోగమన, తిరోగమన. నెక్స్ట్ అపసామాన్య విస్మృతి, వేర్పాటు, కన్సాలిడేషన్. ఫస్ట్ అనుపయోగం వలన విస్మృతి చూద్దాం. అంటే ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత చాలా రోజుల వరకు తిరిగి ఉపయోగించినట్లయితే ఆ విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఏర్పడిన స్మృతి చిహ్నాలు కాలంతో పాటు క్రమంగా క్షీణించడం వల్ల విస్మృతి ఏర్పడుతుంది అనమాట. అంటే నిత్యం ఉపయోగించే అంశాలను మనం గుర్తేసుకుంటాం, ఉపయోగించిన అంశాలు ఉంటాయి కదా అవి మర్చిపోతాం అనమాట. ఇప్పుడు మన 6th క్లాస్లో జీవుల వర్గీకరణను చదవమనుకో, ఆ తర్వాత చాలా తక్కువ మంది గుర్తుంచుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని అంశాలలో అనుపయోగంగా ఉన్న వాటిని మనం మర్చిపోలేము. అయితే కొన్ని చూస్తే మనకి ఇది చలన కౌశలాలకు వర్తించదంట. అంటే మనం ఒక మిషన్ కుట్టడం కానీ, సైకిల్ తొక్కడం కానీ ఇలా ఉంటుంది కదా, అలా అనమాట. వాటిని మనం మర్చిపోలేము. మనం నిత్యం చదివే ఉన్నాయి కదా, అందుకే మనకి రోజు ఒకే సబ్జెక్ట్ కాకుండా మనం వివిధ సబ్జెక్టులు చదువుతూ ఉండాలి. రోజు ఒకటే చదివి అప్పుడు మళ్ళీ కొంతకాలం ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ చేసి దీన్ని కొంతకాలం పక్కన పెట్టామనుకో దీన్ని మర్చిపోవడం జరుగుతుంది. సో ఇలా అనమాట. అలాగే మనకి ఇది తారండైకి ఉన్నారు కదా, ఆయన నిరుపయుక్త సూత్రాన్ని కూడా సమర్థిస్తుందంట. నెక్స్ట్ దమనం చూస్తే విషయాలను కావాలని మర్చిపోవడం. కాబట్టి దీన్ని ప్రేరేపిత విస్మృతి, ఉద్దేశపూర్వక విస్మృతి, ప్రయత్నపూర్వక విస్మృతి, చేతనాత్మక విస్మృతి, క్రియాత్మక స్మృతి అని కూడా అనడం క్రియాత్మక విస్మృతి స్మృతి అని రాయడం జరిగింది. క్రియాత్మక విస్మృతి అని కూడా అనడం జరుగుతుంది. అంటే మనకి ఏదైనా విచారం కలిగించేది కానీ, బాధలు కలిగించేది కానీ, ఇలా అవమానకరమైన విషయాలను కానీ, ఇలా వీటన్నిటిని కూడా మర్చిపోవడం అనమాట. మర్చిపోవడానికి ప్రయత్నించడం ఈ దమనం అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మన టీచర్ ఉన్నారు, మన ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే మన క్లాస్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి ముందు ఒక విద్యార్థిని అవమానించడం జరిగింది, మన ఫ్రెండ్నో మనల్ని ఎవరిని. ఈ అవమానకరమైన విషయాన్ని ఏంటంటే మర్చిపోగలగడం అనమాట. అంటే ఇది ఒక ప్రయత్నపూర్వకంగా అంటే కావాలని మర్చిపోవడం జరగడం అనమాట. ఇది దమనం అంటే. నెక్స్ట్ అవరోధం. అనేక విషయాలు నేర్చుకుంటాం మనం, చాలా నేర్చేసుకుంటాం. ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక విషయం మరొక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది అనమాట. అంటే ఇతర అంశాలు జోక్యం చేసుకోవడం వల్ల విస్మృతి కలుగుతుంది అనమాట. ఇవి మనకు మరలా 2 రకాలు, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం. ఫస్ట్ పురోగమన అవరోధం చూస్తే గతంలో అభ్యసించిన లేదా నేర్చుకున్న విషయాలు ఉన్నాయి కదా, అవి ప్రస్తుతం అభ్యసించిన విషయాలను పునఃస్మరణ చేయడంలో ఆటంకం కలిగిస్తాయి అన్నమాట. అంటే పాత విషయాలు కొత్త విషయాలను గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం 9 టేబుల్స్ నేర్చుకున్నాం అనుకో, ఒక విద్యార్థి 9 ఎక్కలు నేర్చుకున్నాడు. అయితే 8వ ఎక్క చదవమంటే 7వ ఎక్క చదవడం, ఇదన్నమాట పురోగమన అవరోధం అంటే. అంటే గతంలో నేర్చుకున్నాడు, బట్ ఏంటంటే ఇప్పుడు అభ్యసించిన విషయం పునఃస్మరణ చేయడంలో అది ఆటంకం కలిగించింది. లేదా బట్ట, బియ్యుటి పట్టు, పియ్యుటి పుట్టు, ఈ పదాలను వరుసగా నేర్చుకున్న పిల్లడు ఏం చేస్తాడు, పియ్యుటి పుట్టు అని చదవడం కూడా పట్ అని చదువుతాడు. ఇదే అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే తిరోగమన అవరోధం. ఈ తిరోగమన అవరోధం ఏంటంటే ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు గతంలో అభ్యసించిన విషయాలను పునఃస్మరణ చేయడంలో ఆటంకం కలిగిస్తాయి అన్నమాట. అంటే కొత్త విషయాలు పాత విషయాలకు ఆటంకం కలిగించడం.
అంటే కొత్తవి ఆటంకం కలిగిస్తాయి అన్నమాట. ఇది ఇందాకైతే పురోగమనం అంటే పాత, పురోగమన పాత అని గుర్తుపెట్టుకోండి. పాతవి ఆటంకం కలిగిస్తాయి పురోగమనంలో, తిరోగమనంలో కొత్తవి ఆటంకం కలిగిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇప్పుడు శ్వాసక్రియ ఉంది కదా, ఈ శ్వాసక్రియను అభ్యసించిన తర్వాత కిరణజన్య సంయోగ క్రియ గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకం కలగడం అన్నమాట. లేదా బట్, బియ్యుటి పుట్టు అనే పదాలను వరుసగా నేర్చుకుని పిల్లవాడు బియ్యుటి బట్ని బుట్ అని పలకడం అనమాట. సో ఇది తిరోగమన అవరోధం. ఇంటి పురోగమనం అంటే పాతవి ఆటంకం కలిగిస్తాయి, తిరోగమనం అంటే కొత్తవి ఆటంకం కలిగిస్తాయి. ఇదే. నెక్స్ట్ అపసామాన్య విస్మృతి. ఇదేంటంటే శారీరక లేదా మానసిక ఆఘాతాల వల్ల కానీ స్మృతిని కోల్పోవడాన్ని ఇలా అంటారనమాట. దీనినే అమ్నేషియా అని కూడా అనడం జరుగుతుంది. దేన్ని? అపసామాన్య విస్మృతిని. అయితే ఇది ఏంటంటే స్మృతి కోల్పోయిన వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక కొత్త ప్రదేశంలో కానీ కొత్త పేరుతో కొత్త జీవనం కొనసాగించడాన్ని ఫ్యూడ్ జీవనం కొనసాగించడం అంటారనమాట. అంటే దీన్ని ఫ్యూడ్ అంటారనమాట. దీన్ని ఒక మొత్తం మర్చిపోయాడు, అతని జీవితంలో జరిగిన జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు, కొత్త పేరుతో కొత్త జీవనం కొనసాగిస్తున్నాడు అనమాట. దీన్ని ఫ్యూడ్ అనడం జరుగుతుంది. అంటే ఒక స్వేచ్ఛగా బ్రతకడం అనమాట. నెక్స్ట్ వేర్పాటు. ఈ వేర్పాటు అంటే ఏంటంటే భిన్న విషయాలతో పోలిస్తే సాధారణ విషయం త్వరగా మర్చిపోవడం అనమాట. అంటే ఏంటంటే భిన్న విషయాలు ఎక్కువగా గుర్తుండడం ఈ వేర్పాటు అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఒక వ్యక్తికి తన 10th క్లాస్లో ఫేర్వెల్ డే ఒక వ్యక్తికి తన 10th క్లాస్లో ఏ రోజున ఏం జరిగిందో గుర్తులేదు. కాకపోతే ఫేర్వెల్ డే రోజు మాత్రం ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడం అనమాట. అంటే గుర్తుండడం. ఇది వేర్పాటు. అంటే మన సాధారణంగా మన రోజులో ఎన్నో జరుగుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన మామూలు రోజులు ఉన్నాయి, ఈ రోజు రేపు ఎల్లుండి ఉంది. ఒక 4 రోజులు పోయిన తర్వాత మనం బర్త్డే అనుకో, ఆ రోజు ఏం జరిగిందో మనం గుర్తుపెట్టుకోవడం, మిగిలిన టైంలో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోలేదు. ఇది వేర్పాటు. నెక్స్ట్ కన్సాలిడేషన్. దీన్నే డంకన్ అంటారనమాట. ఒక విషయాన్ని గ్రహించిన మొదటి నిమిషంలోనే స్మృతి నిర్మాణం జరగాలంట. అలా జరగలేదనుకో విస్మృతి ఏర్పడుతుందంట. సో ఇలా తెలిపేది మనకి ఈ కన్సాలిడేషన్ అనమాట. అంటే ఒక విషయం మనం గ్రహిస్తాం, బట్ ఆ నేర్చుకున్న మొదటి నిమిషంలోనే మనకి ఈ స్మృతి నిర్మాణం అంటే మనకి గుర్తుండిపోవాలన్నమాట. ఆ స్మృతి నిర్మాణం జరగలేదనుకో దానివల్ల విస్మృతి ఏర్పడుతుందంట. సో అలా తెలిపేది మనకి ఈ కన్సాలిడేషన్ అనమాట. ఓకే, ఇంతటితో అయితే మనకి ఈ స్మృతి విస్మృతి అనే చాప్టర్ కంప్లీట్ అయ్యింది. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు గుణింతాలు ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో గల స్మృతి ఏంటి? దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఆప్షన్స్ నేను ఉన్నావు, ఎలాగ మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారు కాబట్టి మీరు డైరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.